హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మైనర్ బాలికల మీద జరుగుతున్నటువంటి వాటి గురించి ఘోరాలు కానీ ఘోరాతి ఘోరాల గురించి, లైంగిక దాడుల గురించి, రేపుల గురించి మనం రోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం. కానీ ఏ రోజైతే ఇంతటితోనైనా ఆగుతుందా అని మనం అనుకుంటుంటే మన కళ్ళు గప్పి మరుసటి రోజు మరి ఘోరాతి ఘోరంగా చేస్తూ ఉన్నారు. మరి ఇది ఎందుకు తయారయ్యారు ఈ విధంగా? అంటే పోలీసు వ్యవస్థ భయపడిందా, లేకపోతే చేసేవాళ్ళు పోలీసు వ్యవస్థను చూసి భయపడటం లేదా అనే దాని గురించి మాట్లాడుకునే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు రకాలుగా మైనర్ బాలికలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. మొన్న చూసాం, 6 నెలల పసికందు మీద చూసాం, విజయనగరంలో చూసాం, బొబ్బిలిలో చూసాం, గుంటూరులో చూసాం, నంద్యాలలో చూసాం. తర్వాత ఆ బాలికలు లొంగలేదని బాలికల తల్లిదండ్రుల మీద కూడా దాడి చేస్తూనే ఉన్నారు. మరి ఇది ఎందుకో ఇలా ప్రజలు తయారయ్యారా, లేకపోతే సమాజాన్ని చూసి తయారవుతున్నారా, లేకపోతే పోలీసు వ్యవస్థ దృఢంగా లేదని చెప్పి మనల్ని ఏం చేయలేరు అని చెప్పేసి ఇలా చేస్తున్నారా? మైనర్ బాలికల్ని ఇలా చేయడం అమానుషం. ఈరోజు మరో ఘటన జరిగింది. తిరుపతిలో 8 సంవత్సరాల పాపని తినుబండారాలు ఆశ చూపి ఆ పాపను మహా ఘోరంగా చేసి చంపేసి పడేసి వెళ్ళిపోయారని వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎందుకు? ఇప్పటికైనా కనీసం ఏదో 32,000 మంది అమ్మాయిలను ఉమెన్ క్రాఫ్టింగ్ గురయ్యారు చెప్పినటువంటి మన డిప్యూటీ సీఎం గారు మరి ఈరోజు ఇంతమంది అమ్మాయిల మీద అఘాత్యాలు జరుగుతూ ఉంటే నోరు మెదపడం లేదు. ఎందుకు? మరి అప్పుడు చెప్పిన నీతి మాటలని ఏమయ్యాయండి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. కనీసం వారి బాధ వినటానికి, వారిని ఓదార్చడానికి కూడా వెళ్ళటానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానీ వాళ్ళని ఓదార్పు చెప్పడానికి కానీ వాళ్ళు వెళ్ళే సాహసం చేయలేకపోతున్నారు. మరి అక్కడికి వెళ్తే మనకు చెడ్డ పేరు వస్తుంది అనుకుంటున్నారా? వాళ్ళకేం చెప్పకపోతే ఏం కాదులే, మైనర్ బాలికలే కదా, వాళ్ళకు ఓట్లు లేవు కదా అని అనుకుంటున్నారో తెలియదు. కానీ ఈ చిన్న స్కూల్ పిల్లల మీద మాత్రం జరుగుతున్న అఘాయిత్యాలు మరి అంటే మనం ఏంటంటే తెలుగుదేశం పార్టీ వారు చేశారని మనం చెప్పలేం. కానీ దీన్ని అడ్డుకట్ట వేయాలి అంటే ఎలాగా? పోలీసు వ్యవస్థను దృఢపరచాలా, వాళ్ళకి అన్ని హక్కులు ఇచ్చేసి మీరు కంట్రోల్ చేయండి అని చెప్పి డీజీపీ గారికి హక్కులు చేతిలో పెడితే ఆయన 24 గంటల్లో లా అండ్ ఆర్డర్ని దారిలో పెడతారు. కానీ ప్రభుత్వం వారు ఎంతసేపటికి మన ప్రతిపక్ష పార్టీని మనం సర్వనాశనం చేయాలనే చూస్తున్నారు. కానీ అలా వాళ్ళు ఆలోచించడం వల్ల పేద ప్రజలు అన్యాయం అయిపోతున్నారు. కడుపు నిండా అన్నం తిన్నవాళ్ళు తినలేని వాళ్ళు కూడా, వారు బ్రతుకుతున్న వారు కూడా, వాళ్ళ ఇంట్లో పుట్టినటువంటి లక్ష్మీదేవులు కూడా అన్యాయం అయిపోతున్నారని మాత్రం గుర్తుపట్టడం లేదు. అక్కడ 8 సంవత్సరాల పాప మిస్ అయ్యి ఇప్పటికి కనీసం 20 రోజులు కావస్తుంది. కనీసం ఆ జాడ కనుగొనే ప్రయత్నం కూడా ఇప్పటికీ జరగలేదు. మరి ఇది ముమ్మాటికి పోలీసుల వైఫల్యమే. మరి ఇది ఎప్పటికీ వారు జాడ కనుక్కొని కనీసం ఆ తల్లిదండ్రుల కన్నీరైనా తీరుస్తారో లేదో చూద్దాం. మళ్ళీ ఈరోజు కూడా తిరుపతిలో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటివి జరగకూడదు. దయచేసి ఆడపిల్లలను మాత్రం జీవనం సాగించండి. మనతోటి బ్రతికే వాళ్ళు, మన తల్లి, మన చెల్లి, మన అక్క, మన వదిన అందరూ కూడా ఆడపిల్లలే. ఆడ మనిషిని బ్రతకనిద్దాం, జీవన ప్రగతిని ఎదగనిద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.